హాయ్ హలో నమస్తే కేప్ టీవీ నేను మీ సరిత. అయితే గత కొన్ని గంటల నుంచి అవ్వచ్చు, లేకపోతే 2 రోజుల నుంచి అని చెప్పొచ్చు, ఎక్కడ చూసినా ఇదే టాపిక్. కొండా సురేఖ గారు చేసిన సంచలనమైన వ్యాఖ్యలు. అయితే తను చేసింది మరి ఆ కోపపూర్వకంగా కావచ్చు, కానీ అది ఒక అమ్మాయిని చాలా బాధ పెట్టిన వ్యాఖ్య అని చెప్పొచ్చు. ఎందుకంటే పొలిటికల్ గా చూసుకోవాలి, కానీ పొలిటికల్లీలో ఒక అమ్మాయి లైఫ్ ని ఇంక్లూడ్ చేసి ఆమె చేసిన వ్యాఖ్యలు నిజంగా చాలా బాధాకరంగా ఉంది. సో దాని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు లైఫ్ స్కిల్స్ కోచ్ అను చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం మరిన్ని విశేషాలు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. అయితే మీరు కూడా చూస్తున్నారు, మన 2-3 డేస్ నుంచి అయితే ఇది బాగా వైరల్ అవుతుంది ఎక్కడ చూసినా కూడా. అయితే దీని గురించి మీరు ఫస్ట్ విన్నప్పుడే మీకు ఏమనిపించింది? అంటే ఇది ఎంతవరకు, అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళకి, మాక్సిమం న్యూస్ చూసే వాళ్ళకి తెలుసు ఇది అబద్ధం లేదు, వీళ్ళు చేస్తున్న పొలిటికల్ గా చేస్తున్న ఒక డ్రామా అని కొంతమంది తెలుసు. కానీ చదువుకోలేని వాళ్ళు లేదా న్యూస్ చూసే వాళ్ళు ఇది నిజమేమో అని కూడా చాలా మంది నమ్మినవారు. సో దాని గురించి మీరేమంటారు? దీని గురించి ఏమంటాను అంటే, బ్రెయిన్లెస్ పీపుల్ అండ్ బ్లైండ్లెస్ పీపుల్స్ చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళకి తెలిసి తెలియక మాట్లాడతారో, ఎలా మాట్లాడతారో, ఏ విషయమైనా కూడా అది పొలిటికల్ గా కానీ ప్రతి విషయాన్ని ఆడవాళ్ల మీద నిందలు వేయడం జరుగుతుంది. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పును కూడా ఒకటి రూమర్స్ క్రియేట్ చేశారు. సో అది కూడా లేడీ పైన వేశారు. ఇప్పుడు ఈమె మీద వేస్తున్నారు, ఈ సమంత అనే ఆవిడ మీద. అసలు పొలిటికల్ కూడా వేయడం ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు కూడా మనకి జెంట్స్ మేల్ ఫీమేల్ మీద దాడి చేసేవారు, ఇప్పుడు ఫీమేల్ మీదనే. అది కొంచెం వేరనమాట. సో దాని గురించి మీరేమంటారు? ఒక ఆడవామెనే ఇంకొక ఆడవామె మీద ఎలా అనడం? మీరు చెప్తున్నాను కదా, ఆడవాళ్ళ శత్రువులనని. ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు అనిపిస్తుంది. వినకూడని మాటలు, వినకూడని ప్రచారాలు విన్నప్పుడు తెలుస్తుంది మనకి. అసలు సమంత నాగ చైతన్య డైవర్స్ తీసుకొని మినిమం 1 or 2 years వరకు అవుతుంది ఈజీగా. అవును, చక్కగా వాళ్ళిద్దరు ఎవరు లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు, విడిపోయారు. అండ్ సమంతకి సంథింగ్ ఏదో హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెళ్ళి ఆ అమ్మాయిని విజిట్ చేశారు, కొంచెం సపోర్ట్ అనేది ఇచ్చారు. వాళ్ళు ఓకే ఒక అండర్స్టాండింగ్ తోటి ఉంటున్నారు. బట్ అదర్ పీపుల్స్ వీళ్ళెవరమ్మా అసలు వచ్చి ఒక ఆడపిల్ల గురించి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయడం తప్పు కదా. అవును, కొంచెమైనా మనం ఒక పని చేసేటప్పుడు, ఒక పదం వాడేటప్పుడు, అది ఏ ప్రొఫెషన్ లోనైనా ఫస్ట్ కొంచెం ఆలోచించి ఈ పదం మాట్లాడాలా లేదా అని చెప్పి మాట్లాడగలిగితే చాలా పద్ధతిగా ఉంటది ఎవరి లైఫ్ అయినా. ఎందుకు అనంటే, ఒక పొలిటికల్ లో కానీ ఏ ప్రొఫెషన్ లోనైనా ఉండని, బట్ ఆడవాళ్ళ గురించి తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు చేస్తే అది ఈవెన్ దో దేవుడికి కూడా తప్పలేదు కొంతమందికి ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళకి. సో ఇంకా ఒక లేడీ అయి ఉండి ఇంకొక ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడడం పద్ధతి అయితే కాదు ఇది. సో నోటికి వచ్చిందల్లా మాట్లాడడం, మళ్ళీ సారీలు చెప్పడం, ఇది కరెక్ట్ కాదు కదా. ఆవిడ ఒక దేవాదాయ శాఖ మంత్రి పోస్ట్ లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది, అవును, మీ దృష్టికి ఏమనిపిస్తుంది? ఒక ఏజ్ లో కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం, బట్ ఆ మాటలు చూస్తే కోపం వస్తుంది, ఇవ్వాలి వద్దా అన్న విధంగా ఉంది వే ఆఫ్ థింకింగ్. అయితే ఏంటంటే, ఏజ్ లో మనకన్నా పెద్ద ఆవిడ, అండ్ పొలిటికల్ ఫీల్డ్ లో కూడా ఆవిడ ఒక మంత్రి పదవిలో ఉన్నారు. సో ఆవిడ ఇంకా తెలియని వాళ్ళకి చెప్పాలి, ఏదన్నా ఉంటే, లేదు ఏదన్నా తప్పు ఉంటే ఇది కాదు అది అని దాచిపెట్టాలి కూడా. అంత ఈక్వల్ టు మదర్ ఏజ్ ఉన్న ఆవిడ. సో ఆవిడ అలాంటి ట్వీట్స్ చేయడం తప్పు కదా. ఏ ఆడపిల్ల అయినా ఒకటే, సమంత కానివ్వండి, రేపు మీరు అవ్వనివ్వండి, నేను అవ్వనివ్వండి, ఎవరైనా ఒక లేడీకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఆ అమ్మాయికి అపశబం తెలియని అమ్మాయికి ఆ అమ్మాయి మీద ఇలాంటి తప్పు కదా. హైడ్రా కూల్చి వేస్తున్నారు, సో కూల్ చేసుకోండి. అయితే దానికి లింక్ ఉందని కొంతమంది అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? అంటే ఈ హైడ్రా గురించి మినిమం 1 month నుంచి మనం చూస్తున్నాము. సో గవర్నమెంట్ భూముల్లో కట్టుకున్నారు కాబట్టి ఈ రైట్స్ లేవని చెప్పి కూల్ చేస్తున్నారు. సో అది వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారు, దాన్ని మేమేం తప్పు పట్టం. బట్ కాకపోతే దీనికి లింకులు పెట్టడం తప్పు కదా. ఇప్పుడు కేటీఆర్ లేడు, సమంత డైవర్స్ తీసుకొని వెళ్ళిపోయింది, ఇప్పుడు హైడ్రా జరుగుతుంది. ఈ హైడ్రా గురించి మాట్లాడండి, హైడ్రా గురించి పీపుల్స్ రియాక్ట్ అయ్యే వర్డ్స్ కి మీరు ఆన్సర్ ఇవ్వండి. అసలు కనెక్షన్ లేని ఇష్యూస్, కనెక్షన్ లేని పదాలు వాడి అసలు ఎవరిని తెచ్చి ఎవరికి కనెక్ట్ చేస్తున్నారో తెలియట్లేదు ఆవిడ. తప్పు కదా అలాంటి పదాలు వాడడం ఎవరైనా కూడా. సో మనం ఒక ప్రొఫెషన్ లో ఉన్నాము, ఒక వర్క్ చేస్తున్నాము అంటే, సో అందరికి మనం నచ్చాలని లేదు. మినిమం 50% మెంబర్స్ కానీ మనం నచ్చుతాము. అది వే ఆఫ్ మన బిహేవియర్ తో గానీ, మన టాకింగ్ తో గానీ. అది ఎంత ఆచితూచి, ఎంత పద్ధతిగా, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే
అంత రెస్పెక్ట్ అనేది మనకు సొసైటీలో ఉంటది. అలా కాకుండా నోటికి వచ్చిందల్లా మాట్లాడడం, చులకనగా ఉన్న వాళ్ళందరికి ఎఫ్ఐఆర్స్ అంటగట్టడం, ఇలా చేస్తే అదనేది ఏదో ఒక రోజు రివర్స్ అవుతుంది. సో వయసు తర్వాత ఈ మ్యాటర్ అంతా అయిపోయాక కూడా అందరూ హోల్ ఇండస్ట్రీ మొత్తం కదిలి ట్వీట్ చేసింది. విశ్వక్సేన్ కావచ్చు, మన నాని గారు, సుధీర్ బాబు గారు, ఇంకా ఎన్టీఆర్, చాలా మంది ట్వీట్ చేశారు. అయితే హోల్ ఇండస్ట్రీ మొత్తం కూడా నాగ చైతన్య గారు ఇప్పటి వరకు విడాకుల్లో ఎప్పుడు కూడా నాగ చైతన్య గారు రియాక్ట్ కాదు, నాగ చైతన్య గారు బాధపడకుండా రియాక్ట్ అయ్యారు. అయితే వీళ్ళందరి దాంట్కి ఏమైందంటే తను కొండ సురేఖ గారు సారీ చెప్పడం జరిగింది. మరి సారీ చెప్పిన దాని గురించి మీరేమంటారు? సారీ అంటే ఇంత పెద్ద నింద వేసిన తర్వాత అసలు నింద వేయడం ఎందుకు, సారీలు చెప్పడం ఎందుకండి? ఇప్పుడు ఆడపిల్లది ఎలా ఉంటదంటే, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఆకే దెబ్బ అని చెప్పి మనకు ఒక సామెత ఉన్నింది. అది నిజం అనేలాగానే ఉంటది ఇలాంటి ట్వీట్స్ చేయడం. ఇప్పుడు సమంతకి ఇంకా ఫ్యూచర్ ఉంది, ఏజ్ ఉంది. సో ఇలాంటి కామెంట్స్ చేస్తే అమ్మాయి ఫ్యూచర్ ఏమవ్వాలి? పైగా అందులో మన తెలుగు ఇండస్ట్రీలో అందరు హీరోయిన్స్ కూడా కేటీఆర్ గారికి భయపడిపోయి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఈయన డ్రగ్స్ కలవర్ట్ చేస్తున్నారని కూడా ఆవిడ కేటీఆర్ కి ఏం పని? కేటీఆర్ గారికి ఏం పని? ఆయన పొలిటికల్ గా ఆయన పని ఆయన సరిపోతుంది. అతనికి ప్రతి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నువ్వు డ్రగ్ తీసుకోనని చెప్పి ఆయన ఇస్తున్నాడా? హీరోయిన్స్ అందరూ ఏమన్నా లైక్ చిన్నపిల్లల మెచ్యూర్డ్ లేడీసే కదా మూవీస్ లోకి వచ్చారు అంటే. సో కేటీఆర్ గారు ఇస్తే తీసుకున్నంత తెలివి తక్కువగా ఎవరు ఉండరు కదా. ఏదేదో తీసుకొచ్చి ఏదేదో రుద్దడం కరెక్ట్ కాదు. అది కూడా ఆడపిల్లల గురించి. సో పొలిటికల్ గా ఉంటే మగవాళ్ళు వాళ్ళు గుద్దుకోండి, తన్నుకోండి, ఏదైనా చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ ఇల్లీగల్ అఫైర్స్, అక్రమ సంబంధాలు, లేనిపోని కనెక్షన్స్ ఒకళ్ళకొకళ్ళకి అంట కట్టొద్దని చెప్తున్నాను. ఆ అమ్మాయినే కాదు రేపు, ఈ సమంతానే కాదు రేపు ఇంకెవరికైనా చేస్తారు. ఈ ఎలా ఉందంటే ఇప్పుడు వెనకటి రోజుల్లో ఎప్పుడు కూడా ఎలక్షన్స్ కానీ ఈ పొలిటికల్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. బట్ ఆడపిల్లల జోలు రారమ్మ ఎవరు కూడా. ఏదైనా ఉంటే మగవాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కానీ లేడీస్ మీద నిందలు వేయడం తక్కువ. ఈ ఇయర్ చూసుకుంటే చాలా అసహ్యంగా ఉంది. ఏంటో ఈ ఆడపిల్లల పైన ఈ ఎఫ్ఐఆర్స్ పెట్టడాలు. ఇంతకు ముందు అతనితో ఇది ఈవిడకి ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి ఏపీలో కూడా జరిగిన ఎలక్షన్స్ అప్పుడు కూడా మాట్లాడారు. ఇలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా. సో మరి ఎందుకు అంత తల లేకుండా మాట్లాడతారు? ఒక పదం మాట్లాడితే చాలా పద్ధతిగా ఉండాలి. అసలు ఏంటంటే డోలు లేదు మోకు లేదు అన్నట్లుగా తల లేదు తోక లేదు, ఏదో మాట్లాడేశారు, ఏదో సారీస్ చెప్పేశారు. ఆ అమ్మాయికి పడిన మచ్చ అయితే పోదు కదా. అందుకనే ఆలోచించి మాట్లాడాలి ఏదైనా కూడా. రైట్. సో చివరిగా హోల్ గా ఈ కన్వర్జేషన్ విన్న తర్వాత ఈ ఆమె చేసిన వ్యాఖ్యల మీద లైక్ ఒక ఆడపిల్లగా మన సౌత్ ఇండియన్ హీరోయిన్ గా సమంత గారి గురించి కానీ ఒక్క మాటలో ఏం చెప్తారు ఆమె వ్యాఖ్యలకి, తన సిచ్యువేషన్ కి? మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి నిందలు, ఇలాంటి పదాలు వాడుతున్నారు. మిగిలిన అదర్ స్టేట్స్ లో ఇలా లేదు, ఇంతగా ఇలాంటి వర్డ్స్ వాడడం, ఇలాగా ఎఫ్ఐఆర్స్ అంటగట్టడం. సో ఈ పద్ధతి మానుకోమని చెప్తాను. అండ్ సమంత గురించి మాట్లాడితే షీ స్ట్రాంగ్. ఎందుకు అని అంటే ఆ అమ్మాయి డైవర్స్ తీసుకున్నా చక్కగా ఆ అమ్మాయి కెరీర్ గురించి ఆ అమ్మాయి బాధలు పడుతుంది. అసలు వీళ్ళందరూ ఎవరండి ఆవిడని క్వశ్చన్ చేయడానికి? లాస్ట్ టైం అప్పుడు అంతే, లైక్ ఆ నాగ చైతన్యకి ఇంకొక అమ్మాయి ఎవరితో ఎంగేజ్మెంట్ అయినప్పుడు కూడా అంతే, ఏదేదో పిచ్చిగా మాట్లాడారు. అసలు వీళ్ళకేం పని? ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళిద్దరు చక్కగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోయారు. సో సమంత ఇలాంటి నిందలు ఎన్ని వేసినా ఎదుర్కొనే ధైర్యము ఉంది. చాలా స్ట్రాంగ్ గా ఉండే అమ్మాయి తను. సో ఇటువంటి వాటిని లెక్క చేయకుండా, పట్టించుకోకుండా, ఇంకొకసారి ఇలాంటి పదాలు వాడకుండా, అది మంత్రి అవ్వని ఎవరైనా అవ్వనివ్వండి, కొంచెం ఇంకా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేస్తే మంచిదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనం కూడా ఆడపిల్లలమే. సో ఇలాంటి వాళ్ళకి నోటికి ఏదొస్తే అది మాట్లాడడం అది కరెక్ట్ అవ్వదు. తెలుసుకొని మాట్లాడాలి ఏది మాట్లాడినా కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.